అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో చాలా రకాల పక్షులు నివసిస్తూ ఉండేవి. అందులో చిన్ను అనే పిచ్చుక చాలా తెలివైనది. ఒకరోజు చిన్ను ఒక పెద్ద చెట్టు దగ్గర కూర్చుంది. తనకు అక్కడ ఒక బంగారు నాణెం కనిపించింది. ఇది మామూలు నాణెంలా లేదే. దీన్ని నేను సైన్స్ ల్యాబ్ కి తీసుకెళ్లి పరిశోధన చేస్తాను. చిన్ను నాణెంని తన సైన్స్ ల్యాబ్ కి తీసుకెళ్లి దాన్ని జాగ్రత్తగా చూస్తుంది. చిన్నుకి నాణెం మీద ఏదో రాసున్నట్టు కనిపిస్తుంది. భూతద్దం పెట్టి చూస్తే అది టైం మెషిన్ తాళం చెవి అని తెలుస్తుంది. చిన్ను ఆ టైం మెషిన్ కోసం ఊరంతా వెతుకుతుంది, కానీ దొరకదు. ఈ టైం మెషిన్ ఎక్కడ ఉందో అని నీళ్లు తాగడానికి ఒక బావి దగ్గరికి వెళ్తుంది. అక్కడ బావిలో ఒక పెద్ద టైం మెషిన్ కనిపిస్తుంది. ఇదే ఆ టైం మెషిన్. చిన్ను ఆ నాణెంను టైం మెషిన్లో వేసి కార్తో పాటు లోపలికి వెళ్తుంది. వావ్, లోపల చాలా బాగుంది. ఒకసారి దీనిని ట్రై చేయాలి అనుకొని 1947 సెలెక్ట్ చేసుకొని వెళ్తుంది. నిజంగానే టైం మెషిన్ పనిచేస్తుంది. ఈ టైం మెషిన్ లో నాకు ఇష్టమైన రాజుల కాలంకి వెళ్దాం. అమ్మో, ఈ టైం మెషిన్ ఎవరైనా చూస్తే ఈ గడ్డి పొదల లోపల పెడదాం. సరే, రాజు దగ్గరికి వెళ్దాం. తనకి అక్కడ ఒక రాజ్యం కనిపిస్తుంది. దాని ముందు భటులు నిలబడతారు. ఈ రాజ్యం లోపలికి వెళ్దాం. మీరు ఆగండి. ఎవరు మీరు? మీ వెనకాల ఉన్న విచిత్రమైన పల్లకి ఏమిటి? దానిని కార్ అంటారు. ఇప్పుడు గుర్రాలు ఎలాగో ఈ కార్ కూడా మనల్ని అలా తీసుకెళ్తుంది. దాని లోపల చల్ల గాలి వస్తుంది. ఇది రాజుగారికి చూపించాలి. అయితే ఆగండి, నేను రాజుగారికి చెప్తాను. ప్రభు, మీకోసం ఎవరో కార్ అని పిలువబడే వింతైన పల్లకిని తీసుకొచ్చారు. అవునా? అయితే నేను వస్తున్నాను. రాజుగారు, నేను మీకోసం ఈ కొత్త పల్లకిని తయారు చేశాను. దీనికి కార్ అని పేరు పెట్టాను. ఇది పని చేయాలంటే పెట్రోల్ పోయాలి. పెట్రోల్ అనగా? నేను మీకోసం పెట్రోల్ తీసుకొస్తాను. మీకు ఈ కార్ నచ్చిందా రాజుగారు? నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇలాంటివి 5 కావాలి. నీకు ఎన్ని నాణేలు కావాలి? రాజుగారు, నాకు 6000 నాణేలు ఇవ్వండి. పెట్రోల్ తో సహా నేను మీకు ఇస్తాను. సరే, ఈ పల్లకిని నేను ఎలా ముందుకు నడపాలి? నేను మీకు నేర్పిస్తాను. కార్ పెట్రోల్ తేవడానికి నాకు కొన్ని నాణేలు కావాలి. సరే, 5000 నాణేలు నీకు ఇస్తాను. కార్ తీసుకొచ్చాక 1000 నాణేలు ఇస్తాను. నేను వచ్చేసాను. భటులారా, రాజుని పిలవండి. ప్రభు, చిన్ను వచ్చేసింది. వస్తున్నాను. భలే, ఈ కాళ్ళు చాలా బాగున్నాయి. ఇదిగో నీ 1000 నాణెంలు. ధన్యవాదాలు రాజుగారు. కానీ ఈ కార్ పని చేయకపోతే నేను నిన్ను ఎలా సంప్రదించాలి? నేను ఎలా రాజుగారికి బదులిచ్చానో తెలవాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి